ఎవ్రీవన్. మనందరికీ స్టార్ మాలో వచ్చే గుప్పెడంత మనసు సీరియల్ గురించి బాగా తెలుసుంటుంది కదా. ఈ సీరియల్లో రీసెంట్ గా రవి గారు ఒక మోటివేషనల్ డైలాగ్ అన్నది చెప్పారు. దాని గురించి నేను కొన్ని విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆ డైలాగ్ ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. మనం దారిలో వెళ్ళేటప్పుడు కుక్కలు మొరుగుతూ ఉంటాయి, అలా అని మనం అక్కడే ఆగిపోతే ముందుకు వెళ్ళలేము అన్నది డైలాగ్. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ దీంట్లో ఎంతో జీవిత సత్యం దాగి ఉంది. అందుకే దీని గురించి రెండు విషయాలు మీతో చెప్పాలి అని అనుకున్నాను. మనం లైఫ్లో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ తోటే ఉండాలి. ఎప్పుడు కూడా మన వే అంతా కూడా పాజిటివ్గానే ఉండేటట్టుగా చూసుకోవాలి. పాజిటివ్ అట్మాస్ఫియర్ అన్నది మనం క్రియేట్ చేసుకోవాలి. మనం ఏదైనా ఒక విజయం సాధించాలి అని అనుకున్నప్పుడు మన చుట్టూ ఉండే వాతావరణం కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్నట్టయితే మనం విజయం అన్నది సాధించగలుగుతాం. అలా కాకుండా మనం నెగిటివ్ పీపుల్ మాటలు కనుక విన్నట్లయితే మనం ఏమీ కూడా సాధించలేం. అంటే మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ పీపుల్ ఉంటారు, నెగిటివ్ పీపుల్ ఉంటారు. మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, అలాగే మనల్ని మాటలు అనే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎవరైనా నెగిటివ్ పీపుల్ మాటలు కనుక మనం పట్టించుకొని విన్నట్లయితే మనం ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే వాళ్ళు మన మైండ్ డిస్టర్బ్ చేయడానికే అలా క్రియేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి నెగిటివ్ పీపుల్ మాటలు వినడం వల్ల మనము గోల్స్ అన్నది సాధించలేము. అంటే మన మైండ్ అన్నది డైవర్ట్ అవుతుంది. వాళ్ళ మాటలు పట్టించుకొని మనం గోల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేము, మన మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో అందుకని నెగిటివ్ పీపుల్ ఏదైనా అన్నా కూడా వాళ్ళ గురించి ఏవి పట్టించుకోకుండా మనము మన వేలోనే, పాజిటివ్ వేలోనే మనం ముందుకు వెళ్ళినట్లయితే విజయం అన్నది మనం సాధిస్తామన్నమాట. అంతే తప్ప వాళ్ళు ఏదో అన్నారని మనం అక్కడే వాళ్ళ మాటలే మనం పట్టించుకుంటూ కూర్చుంటే మన టైం వేస్ట్ అవుతుంది, మన గోల్స్ అన్నది మనము రీచ్ కాలేము. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం దారిలో నడుస్తూ ఉన్నప్పుడు మనకి రోడ్డు మీద ఎన్నో అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఏవైనా ముళ్ళు కావచ్చు, రాళ్ళు కావచ్చు, అన్నీ అడ్డం వస్తూ ఉంటాయి. అలాగని మనం అక్కడే నించోలేం కదా. మన దారికి ఏవైతే అడ్డొస్తున్నాయో అవన్నీ రాళ్ళు అవన్నీ మనం పక్కకి నెట్టేసి మనం ముందుకు వెళ్తాము. సేమ్ అంతే మన జీవితంలో కూడా ఏదైనా ఒక విజయం సాధించాలి అంటే ఎన్నో అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి. అలా అడ్డంకులు వచ్చాయి కదా అని మనం అక్కడే ఆగిపోతే మనం జీవితంలో ముందుకు వెళ్ళి ఏవి కూడా సాధించలేము. అందుకే ఆ అడ్డంకులకి కారణాలు ఏంటి అన్నది మనం తెలుసుకొని ఆ అడ్డంకులు అంటే ఆబ్స్టికల్స్ కనుక మనం తొలగించుకున్నట్లయితే మనం జీవితంలో మనము ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. సింపుల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మనం ఏదైనా విజయం సాధించాలి అని అనుకున్నప్పుడు మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. మనల్ని బాగా ఎంకరేజ్మెంట్ చేసి మనల్ని మంచి వేలో తీసుకెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారు. అలాగే మనం ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకున్నప్పుడు ఇలా నెగిటివ్ పీపుల్ కూడా ఉంటారు. ఏవో మాటలు చెప్తూ మనల్ని డిసప్పాయింట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇటువంటి పీపుల్ మాటలు విన్నప్పుడు మన మైండ్ ఆటోమేటిక్గా డిస్టర్బ్ అయిపోయి మనము ఒక్కోసారి మన గోల్స్ మీద కాన్సన్ట్రేషన్ అన్నది చేయలేమన్నమాట. అందుకే ఇటువంటి నెగిటివ్ పీపుల్ ఏదైతే మాట్లాడతారో వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వాళ్ళది ఒకవేళ వాళ్ళ మాటలు విన్నా కూడా అక్కడే వదిలేసి మన జీవితంలో ఏదైతే సాధించాలి అని అనుకున్నామో అక్కడే మనము ముందుకు అంటే దాని తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళినట్లయితేనే మనం విజయం అన్నది సాధిస్తాం. అంతే తప్ప వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని మనం పట్టించుకుంటూ కూర్చుంటే మన గోల్స్ అన్ని కూడా మర్చిపోయి మనం వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ అన్నది చేస్తాం అనమాట. అందుకే ఇటువంటివన్నీ కూడా సైడ్కి పెట్టేసి ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకండి. మన లక్ష్యమే మనకు ముఖ్యం. అంతే తప్ప చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారన్నది మనకి అనవసరం. ఇది ఒకటే మీకు చెప్తున్నాను. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీ కూడా వచ్చింది కదండి. అంతకుముందు అయితే మనుషులు అనేవాళ్ళు డైరెక్ట్గా. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి టెక్నాలజీతో బాగా వాడుకుంటున్నారు. అంటే సోషల్ మీడియా అదొక ప్రపంచం కదా. సోషల్ మీడియా అన్నది ఒక పెద్ద ప్రపంచం. ఇంతకుముందు ఏంటంటే ఈ నెగిటివ్ మాటలు అన్నవి మనుషులకి సూటిపోటి మాటలు అన్నవి ఎలా అంటే మనిషికి మనిషి డైరెక్ట్గా అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్గా మనకి సోషల్ మీడియా ఒకటి వచ్చేసింది కదా. చేతిలో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది కదా 24 గంటలు. ఈ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు నెగిటివిటీ అన్నది ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అంటే మనం ఏవైనా కూడా మాటలు డైరెక్ట్గానే అనాలని లేదు. ఒక్కోసారి సోషల్ మీడియాలో కూడా నెగిటివ్గా ఏదో ఒకటి అంటూ ఉంటారు. అలానే ఆ మాటలన్నీ కూడా పట్టించుకుంటూ ఉంటే మనం ఏవి కూడా ముందుకు వెళ్ళలేమన్నమాట. ఎవరైనా కూడా
మనల్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి. అంతే తప్ప ఎవరిని కూడా మనము ఎక్కువ ఈ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయకూడదు. అలాగే ఎవరిని కూడా మనము డిసప్పాయింట్మెంట్ అన్నది మనం చేయకూడదు అనమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఇలాగే నెగిటివిటీ అన్నది మాట్లాడుతూ ఉంటారు. పొద్దున్న లేస్తూ ఉంటే ఎన్నో నెగిటివ్ మాటలు అనేవి మనం ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటాము. అవన్నీ మనము తలకి ఎక్కించుకోకూడదు. అంటే చూసినట్టు అక్కడే వదిలేయాలి. వాటి వల్ల ఎటువంటి లాభం లేదు. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ వేగా ఆలోచించినట్లయితేనే మనం గోల్స్ అన్నది రీచ్ అవుతాం. అంతే తప్ప వాళ్ళేదో చెప్పారని వాళ్ళేదో అన్నారని మనం పట్టించుకున్నట్లయితే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేము. అండ్ నేనైతే అసలు సోషల్ మీడియా గురించి అసలు ఎక్కువగా పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళెవరో మనకు తెలియదు. ఎవరో తెలియని వాళ్ళ కోసం మనము బాధపడటం టైం వేస్ట్ తప్ప మనకి వేరే లాభమేం లేదు కదా. సో అందుకని ఎవరు ఏమన్నా కూడా, ముఖ్యంగా నెగిటివ్ గురించి ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకండి. వాళ్ళ మాటలు అనేవి వినకండి. ఎప్పుడు కూడా మనం ఏదైనా మనము లక్ష్యం ఏదైనా మనం సాధించాలి అంటే మన వే అంతా కూడా మన లక్ష్యం వైపే ఉండాలి. అంతే తప్ప మన చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు అన్నది మనకి అనవసరం. మనం ఏం సాధించాలి అన్న మీద మనం ధ్యాస పెట్టినట్లయితే మనం లక్ష్యం అన్నది సాధిస్తామన్నమాట. అలాగే పలానా వాళ్ళు మీరు ఇది సాధించలేరు అని మనల్ని ఎవరైతే అన్నారో వాళ్ళతో మనం కనుక మనం అనుకున్నది సాధించి వాళ్ళకు కనుక నిరూపించినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన జీవిత లక్ష్యం అంతా కూడా ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండాలి. అంతే తప్ప ఒకరు మనల్ని ఏదైనా అన్నారు అని మనం బాధపడడం కన్నా ఎవరైతే మనల్ని అన్నారో వాళ్ళకి మనం ఏంటి అన్నది మనం నిరూపించుకున్నట్లయితే మంచిది. ఇది నా అభిప్రాయము. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ రీసెంట్ మోటివేషనల్ వర్డ్స్. అండ్ రవి గారు యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. వన్స్ అగైన్ రవి గారు, మా సహకారం అనేది ఎప్పుడు కూడా ఇలాగే ఉంటూ ఉంటుంది. And that's it for today. Thank you.